శివ తర్వాత మళ్ళీ అంత హిట్, 2 సినిమాలు అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఐ స్ట్రగుల్డ్ అలాట్. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 ఫిలిమ్స్ వరుసగా ఫ్లాప్ అయింది. దాంట్లో ఏమన్నా కొంచెం బాగా ఆడిన సినిమా ఏమన్నా ఉంటే నిర్ణయంలో నాకు ప్రియదర్శన్తో చేశాను. ఐ ఓపెన్డ్ అప్, ఎందుకంటే దాంట్లో కామెడీ చేయాలి, విపరీతమైన కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్. అది ఓపెన్డ్ అప్ నిర్ణయం. బట్ స్టిల్ ఈ సినిమాలు అట్లా అట్లా అట్లా. అండ్ అప్పుడు కోదండ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు పెళ్ళామని సినిమా, మాస్ ఫుల్ విలేజ్, ఫుల్ విలేజ్. ఒక ఉంగరాల విగ్ పెట్టారు. నేను షూట్ కి వచ్చారా, ఫస్ట్ టైం విగ్ వేసుకున్నాను. ఉంగరాలు ఏమిటి, నాకు జుట్టు ఉందండి అంటే ఉంగరాల జుట్టు లేదన్నాడు ఆయన. బట్ దట్ బ్రోక్, ఇట్ వర్క్డ్ బిగ్ టైం. దాని తర్వాత వరుసగా లాట్ ఐ ఓపెన్డ్ అప్, కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యాను. బాగా ఓపెన్ అప్ అయింది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ హలో బ్రదర్, ఈవీవి సత్యనారాయణ. ఫస్ట్ టైం డబుల్ యాక్షన్ చేయడం. ఈ ఫిలిం లోనే ఐ ఫీల్ ఐ ఓపెన్డ్ అప్. బిఫోర్ దిస్ శివ గురించి ఒక చిన్న సర్ప్రైజ్ అగైన్, వన్ మోర్ ఏవి. ఇప్పుడు నాగార్జున గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, హీఈస్ ద కీ ఓపెన్ ద లాక్ టు మై ఎంటైర్ లైఫ్, బికాస్ ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ వాజ్ అలైవ్ బిఫోర్ మేకింగ్ శివ. So my father gave birth to me as a person, he gave birth to me as a director. ఆ టైంలో అంత పాత్ బ్రేకింగ్, అంత ఎక్స్పెరిమెంటల్గా, అంటే ఆ రోజుల్లో జరుగుతున్న ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అంతా బ్రేక్ చేసి నేను బిలీవ్ చేసిన దానికి 100% నాకు ట్రస్ట్ ఇచ్చి చేయటం అనేది, దట్ ఈస్ సంథింగ్ ఐ క్యాన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఆర్ హౌ టు డిస్క్రైబ్ దట్ ఎమోషన్. ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక పెద్ద సంస్థ, ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమాత్రం అతన్ని అంత ట్రస్ట్ చేసి ఇవ్వటం అనేది 100% దట్ గోస్ కంప్లీట్లీ టు నాగార్జున. అంటే తనకున్న విజన్ కానీ, నేను చెప్పింది తను అర్థం చేసుకున్నది. ఇప్పుడైతే మనం చెప్పేదానికి అందరూ చెప్పగలుగుతారు, కానీ అవతలోళ్ళకి అర్థమైనప్పుడే మీకు ఆ ఫ్రీడమ్ కానీ ఆ కన్విక్షన్ కానీ ఇస్తారు. ఆ టైంలో శివ రిలీజ్ అవుతున్న టైంలో ఒక ఇండస్ట్రీలో ఒక యూనియన్ స్ట్రైక్ జరిగి మ్యూజిక్ ఇండస్ట్రీ ఆగిపోయి, అప్పుడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సెడ్, ఇది మనం మ్యూజిక్ ట్రాక్స్ చేసేద్దాం రిఫరెన్స్ ట్రాక్స్ లాగా, ఎందుకంటే బాంబేలో చేస్తే చాలా ఖర్చు అయిపోతుంది ఇక్కడి నుంచి వెళ్ళి అని. అంటే నాగార్జున అన్నాడు, ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ ద వే రాము వాంట్స్. అదేమన్నా డబ్బులు ఎక్కువైతే నా రెమ్యునరేషన్లో కట్ చేయండి, బట్ డోంట్ రిస్ట్రిక్ట్ రాము.